ఏదైతే ఉందో ఈ మందిరం, దేవుని మందిరంలోకి దేవుని బిడ్డలు రాకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా, దేవునికి మాట ఇచ్చిన మనం, రక్షణ పొందిన మనం, బాప్తిసాలు పొందిన మనం దేవుని ఆరాధించకుండా దేవుని మందిరాలు పాడైపోతుంటే, నువ్వు సంపాదనకు ఇంకా దేనికో వెళ్ళిపోతే దేవుడు అడుగుతున్నాడు, ఒకసారి నీ ప్రవర్తన గురించి నువ్వు ఆలోచన చేసుకోవాలని దేవుడు అడుగుతున్నాడు. రెండవది వాళ్ళు దేవుని పని చేయడం ద్వారా మనకు ఆత్మ సంబంధమైన శక్తి కలుగుద్ది. ఆత్మ సంబంధమైన ఆహారం, వాక్యము దేవుని మరి మన హృదయాలకు మనం అందించుకుంటాం. ఈరోజు మనం ఆత్మానుసారంగా బలంగా ఉండాలన్నా, కుటుంబాలు కట్టబడాలన్నా వాక్యానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారిని ఉండాలి. అందుకని బ్యాలెన్స్ చేసుకోవాలి. అందుకని దాకా బ్యాలెన్స్ చేసుకొని ఏ పనికి ఎంత సమయం ఇవ్వాలి, దేవుని పని ఏ సమయంలో మనం చేస్తే మనకు ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకొని ఆ ప్రకారంగా మనిషి ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా మన ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా. కాదని మనం అర్థం చేసుకోకుండా దేవుని పని అంతా పక్కన పారేసి కష్టాజితమని మనం పోయామనుకోండి, ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసు కదా, తిన్నా